క్రెడిట్ కార్డ్స్తో జస్ట్ ₹2 వాడుకొని మనం ఇండియన్ ఎయిర్పోర్ట్లో లాంజ్ యాక్సెస్ చేసుకొని అన్లిమిటెడ్ ఫుడ్ తింటాం, ఓకే. మరి ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు లాంజ్ యాక్సెస్ ఎలా? ₹2 ఫార్ములా వర్కౌట్ అవుతుందా? అసలు వర్కౌట్ అవ్వదు. మనం అక్కడ అంత ఖర్చు పెట్టుకుని తినగలమా అంటే ఆలోచించాల్సిన విషయమే. సో అలాంటప్పుడే ఈ కార్డ్స్ మనకు చాలా హెల్ప్ అవుతాయి. ఫ్రీగా ఫుడ్ అండ్ డ్రింక్స్ ఎంజాయ్ చేయొచ్చు అలాంటి ఎక్స్పెన్సివ్ ప్లేస్లో కూడా. మరి అంత పెద్ద ఎయిర్పోర్ట్స్లో లాంజ్ ఎక్కడున్నాయి, మన కార్డ్స్ అక్కడ పనిచేస్తాయా లేదా, ఇవన్నీ తెలుసుకోవడం ఎలా అంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా అర్థమయ్యేలా చెప్తాను కూడా. సో మీరు చేయాల్సిందల్లా వీడియోని ఎండ్ వరకు చూడడం అండ్ వీడియోని లైక్ చేయడం. సో ఇప్పుడు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్కి వస్తే తెలిసిన విషయమే, ఇండియన్ ఎయిర్పోర్ట్స్లో మనకి క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ పైన జస్ట్ ₹2 వాడుకొని కొన్ని కార్డ్స్కి వాళ్ళు ₹2 స్వైప్ చేస్తాము, లాంజ్కి వెళ్ళేసి మనకు యాక్సెస్ ఇస్తారు, తింటాము, వచ్చేస్తాము, బయటికి అయిపోతుంది. ఇంటర్నేషనల్ టెర్మినల్ అయినా కూడా అంతే, డొమెస్టిక్ టెర్మినల్ అయినా కూడా అంతే. బట్ ఇండియా దాటి బయటికి వెళ్ళిన తర్వాత ఆ కార్డ్స్ ఏవి పనిచేయవు. మరి అలాంటప్పుడు ఏ కార్డ్స్ పనిచేస్తాయి, ఇలా తీసుకోవాలి అవి అంటే ఈ కార్డ్స్ వచ్చేసి ఇవి ప్రయారిటీ పాస్ అని ఉంటుంది. నా దగ్గర 2 ఉన్నాయి. సో రెండింటికి డిఫరెంట్ రూల్స్. మరి అవి ఏంటి ఆ రూల్స్, ఇక్కడ ఈ కార్డ్స్ ఎలా పొందాలి అంటే చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేసి SBIది ప్రైమ్ క్రెడిట్ కార్డ్ ఉంది. దీనికి వచ్చేసి మనం ఆ కార్డు తీసుకుని డైరెక్ట్ లాంచ్లో వాడుకోలేము వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు. సో దానికి ఆల్టర్నేట్ కార్డే ఈ ప్రయారిటీ పాస్. మనం బ్యాంక్ వాళ్ళకి కాల్ చేసి, అంటే అన్ని కార్డ్స్కి ఈ ప్రయారిటీ పాస్ అనేది ఉండదు, కొన్ని కార్డ్స్కి మాత్రమే ఉంటుంది. సో అందులో ఒకటి SBI ప్రైమ్ క్రెడిట్ కార్డ్ అండ్ HDFCలో రెగాలియా ఉంది, యాక్సిస్ బ్యాంక్లో కొన్ని ఉన్నాయి, ఇక్కడ లిస్ట్ ఇస్తాను, ఎస్ బ్యాంక్లో కొన్ని ఉన్నాయి, మీకు చెప్తాను 1 by 1 అవి ఏంటి అని కూడా. మరి ఎలా ఈ కార్డ్స్ అంటే నా వరకు వచ్చేసరికి SBI ప్రైమ్ క్రెడిట్ కార్డ్ ఉందన్నాను కాబట్టి కస్టమర్ కేర్ కాల్ చేసి నా కార్డ్కి ప్రయారిటీ పాస్ ఉంది కనుక మీరు నాకు అది కార్డు పంపగలరు అంటే మన దగ్గర వాళ్ళు కొంచెం డీటెయిల్స్ తీసేసుకొని మన అడ్రస్కి కార్డు పంపించేస్తారు. ఈ కార్డ్ని వాడుకొని మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు లాంజ్ యాక్సెస్ తీసుకోవచ్చు. మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు లాంజ్ ఎక్కడుంది కనుక్కోవడం ఎలా అని డౌట్ వస్తుంది. సో దానికి కూడా ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ దీనికి సంబంధించిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుందాం మనం. ఫస్ట్ థింగ్, ఈ ప్రయారిటీ పాస్ వచ్చేసి నేను SBI క్రెడిట్ కార్డ్, ఒకటి వచ్చేసి నాది SBI ఉంది, ఇంకోటి వచ్చేసి HDFC రెగాలియా కార్డ్ది. SBIకి వచ్చేసి రూల్స్ ఏంటంటే సంవత్సరానికి పర్ ఇయర్కి 8 times వాడుకోవచ్చు, 8 సార్లు ఇంటర్నేషనల్గా. అండ్ పర్ క్వార్టర్ అంటే ప్రతి 3 నెలలు 2 సార్లు మాత్రమే వాడుకోవచ్చు. ఓకే, పర్ క్వార్టర్ 2 times అండ్ ఇయర్లీ 8 times. ఇది SBIది రూల్స్. అండ్ ఇది వచ్చేసి రెగాలియా కార్డ్ HDFC వాడిస్తుంది. సేమ్ 2 ప్రయారిటీ పాసే, బట్ రూల్స్ మారిపోతాయి, బ్యాంక్ టు బ్యాంక్ రూల్స్ మారుతాయి. సో మీరు ఏ బ్యాంక్ దగ్గర తీసుకుంటున్నారు అనే రూల్స్ కొంచెం తెలుసుకుంటే బెటర్. అండ్ ఇది నా రెగాలియా అని చెప్పాను కదా, ఇది రెగాలియా రూల్ ఏంటంటే సంవత్సరానికి 6 times వాడుకోవచ్చు, బట్ పర్ క్వార్టర్ లిమిట్ 2 times వచ్చేసాయి. ఈ కార్డులో సంవత్సరానికి నేను 6 సార్లు వాడుకోగలుగుతాను, దీన్ని 8 సార్లు అంటే ఆల్మోస్ట్ 14 సార్లు. అండ్ నేను యావరేజ్గా 2800 పెట్టుకున్నా కూడా 14 × 2500 ఎంత అవుతుంది? ఇంచుమించు 35,000 నుంచి 40,000 రూపాయలు సంవత్సరానికి నేను సేవ్ చేసుకోవచ్చు జస్ట్ ఫుడ్ మీద ఈ కార్డ్స్ ఉంటే, ప్రాపర్గా వాడుకోగలిగితే. ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాను. మీరు ఈ ప్రయారిటీ పాస్ ఇచ్చే ఇంకా బ్యాంక్స్ ఏమున్నాయంటే చీపెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది వచ్చేసి SBI ప్రైమ్ క్రెడిట్ కార్డ్ వచ్చాయని చెప్పాను కదా, దానికి యాన్యువల్ ఫీ వచ్చేసి 3,500 రూపీస్ ఉంటుంది, ఎక్స్పెన్సివ్ అది. సో అండ్ ఇది రెగాలియా ఏంటంటే నాకు ఫ్రీ, ఇది ఏదో మెంబర్షిప్ ఏం లేదు, నేను ఇప్పుడు నుంచి ఓల్డ్ కస్టమర్ ఉండడంతో నాకు ఫ్రీగా ఇచ్చాడు. బట్ మీకు ఛార్జెస్ ఉండొచ్చు. ఎలా అంటే ఇది కాకుండా వేరే కార్డ్స్ కూడా చెప్తాను. ఎస్ బ్యాంక్ వాళ్ళది ప్రిఫర్డ్ క్రెడిట్ కార్డ్ అని ఉంటుంది, దానికి వచ్చేసి అరౌండ్ 999 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ ఉంటాయి. దానికి కూడా ఈ ప్రయారిటీ పాస్ ఇస్తున్నారు, ట్రై చేయండి. అండ్ ఎస్ బ్యాంక్లోనే ఇంకోటి వచ్చేసి ఎక్స్క్లూజివ్ ప్రిఫర్డ్ క్రెడిట్ కార్డు ఉంటుంది, దానికి వచ్చేసి యాన్యువల్ ఫీ 1,999 ప్లస్ ట్యాక్సెస్ ఉంటాయి. అండ్ రెగాలియా నాకు ఫ్రీ ఇచ్చాడు, బట్ అది మీకు 2,500 రూపీస్ అప్రాక్సిమేట్లీ యాన్యువల్ ఫీ ఉంటుంది. బట్ ఐ థింక్ రెగాలియా బెటర్ అనుకుంటా. బట్ రెగాలియాకి వచ్చే మెయినెస్ట్ థింగ్ ఏంటంటే ఇంతకుముందు డొమెస్టిక్గా యాన్యువల్ మనకి ఇంటర్నేషనల్ 8 కదా ప్రయారిటీ పాస్ పైన, అలా కాకుండా డొమెస్టిక్ లాంచెస్లో 12 times వాడుకోవచ్చు. బట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దాంట్లో ఎన్కామ్ లాంటి లాంచెస్ ఎప్పుడైతే పెట్టాడో అక్కడ ఈ రెగాలియా లాంటి కార్డ్స్ యాక్సెప్ట్ చేయడం ఆపేశాడు. సో అదొక డ్రాబ్యాక్. ఇది ప్రయారిటీ పాస్ గోలింగ్ ఎక్కువ సాగదీదలుచుకోలేదు. సో చాలా కార్డ్స్ ఉన్నాయి, యాక్సిస్ బ్యాంక్ అని, ఎస్ బ్యాంక్ అని, ఇలా చాలా ఉన్నాయి. సో మీరు చేయాల్సిందల్లా మీ బ్యాంక్ వాళ్ళకు. సో ఫస్ట్ థింగ్, మీరు ఏదైతే కార్డు తీసుకోవాలనుకుంటున్నారో అది గూగుల్ చేసి చూడండి, ఆ కార్డ్ డీటెయిల్స్ ఫీచర్స్లోకి వెళ్ళి దానికి ప్రయారిటీ పాస్ ఉందో లేదో చూడండి. ఈ ఫేస్ ఉంది అనుకుంటే అప్లై చేసుకుంటారు, మీ కార్డు వచ్చేస్తుంది. అండ్ మీ కార్డు పైన కొంచెం స్పెండ్ చేసిన తర్వాత మీరు ఈ ప్రయారిటీ పాస్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. బ్యాంక్కి కాల్ చేస్తారు, ప్రయారిటీ పాస్కి అప్లై చేస్తే వాడు మీ కార్డు ఇంటికి పంపించేస్తాడు. ఇది రెడీ టు యూస్. మరి ఇప్పుడు ఇంకా ఎక్కడికి వెళ్ళిన తర్వాత వాడుకోవడం ఎలా అంటే సేమ్ లైక్ డొమెస్టిక్ లాగే ఉంటుంది, బట్ కంట్రీ టు కంట్రీ మారుతుంది.
అది ఎలా మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూరోప్ వెళ్ళాను, అక్కడ చాలా ఒక్కో కంట్రీకి ఒక లాంజ్ యాక్సెస్ ఎయిర్పోర్ట్, ఒక్కొక్క ఎయిర్పోర్ట్లో ఒక్కొక్క లాంజ్ ఉంటుంది. మరి అది తెలుసుకోవడం ఎలా అంటే మీకు ఇప్పుడు యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోవచ్చు. బట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. పర్ క్వార్టర్ మీ బ్యాంక్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నా బ్యాంక్ వరకు వచ్చేసరికి సంవత్సరానికి 8 సార్లు, పర్ క్వార్టర్ 2 times. ఆ లిమిట్ని దాటితే ఈ ఛార్జెస్ మారచ్చు. $27 ప్లస్ ట్యాక్సెస్, అంటే ఇంచుమించుగా $2,500 ఛార్జెస్ పడతాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవరి కార్డ్ వాళ్ళే వాడుకోవాలి, రూల్ నెంబర్ 1. అండ్ లాస్ట్ టైం నేను ఫ్రెండ్తో వెళ్ళినప్పుడు నేను నా ఫ్రెండ్ వాడాను, బట్ డిపెండ్స్ ఆన్ అక్కడ స్టాఫ్. మనం అక్కడ నా దగ్గర 2 కార్డులు ఉన్నాయి, సో కార్డ్ నేను వాడుకుంటాను, నా ఇంకో కార్డ్ నా ఫ్రెండ్కి వాడొచ్చా అంటే వాళ్ళు ఒప్పుకొని ఓకే అనడంతో నేను అట్లా వాడేసుకున్నాను. బట్ ఒకే ప్రయారిటీ పాస్ పైన ఇద్దరు వెళ్తాం అనుకున్నప్పుడు మాత్రం మీకు ఇంచుమించు $30 వరకు ఛార్జెస్ పడతాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఒక కార్డ్ ఒక మెంబర్. సో ఇప్పుడు ఏదైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఆ లాంజ్ ఎలా పట్టుకోవాలి అండ్ మన దగ్గర ఉన్న కార్డ్స్ ఆ లాంజ్లో పనిచేస్తాయా లేవా అని ఎలా తెలుసుకోవాలనేది ఇప్పుడు యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది చూడండి, ఇప్పుడు వచ్చేసి ఈ యాప్ ఉంటుంది, నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి లింక్, లాంజ్ బడ్డీ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చాలా ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, మనం ఇంటర్నేషనల్లో ఏ ఎయిర్పోర్ట్లో ఉన్నామని చెప్పి ఎంటర్ సెర్చ్ చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ రోమ్ సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రయారిటీ పాస్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియాలో వాడకూడదు. ఇండియాలో వాడితే మాత్రం ఛార్జెస్ $27 ప్లస్ ట్యాక్సెస్ ఉంటాయి, అంటే ఇంచుమించు $2,500 పడతాయి. సో వీలైనంత వరకు ప్రయారిటీ పాస్ని ఇండియా దాటి బయటకు వెళ్తేనే వాడడానికి ట్రై చేయండి, రూల్ నెంబర్ 1. ఇది చూడండి, ఇప్పుడు వచ్చేసి నేనేం చేశానంటే నేను లాస్ట్ టైం మీకు ఏదైతే లాంజ్ వాడానో అది సెర్చ్ చేసి చూపించాను మీకు. రోమ్, ఇటలీలోని రోమ్, అది సెర్చ్ చేశాను. ఆటోమేటిక్గా నా అకౌంట్లో కార్డ్స్ సేవ్ అవుతాయి కాబట్టి ఇది చూడండి, 2 యాక్సెస్ మెథడ్స్ కింద టిక్ మార్క్ వచ్చి చూపిస్తున్నాయి చూడండి. ఇక్కడ కూడా నా దగ్గర ఉన్న 2 ప్రయారిటీ పాస్ని దీంట్లో యాడ్ చేసి పెట్టాను. మీ దగ్గర 1 ఉంటే 1, 3 ఉంటే 3, ఎన్ని ఉంటే అన్ని యాడ్ చేసి పెట్టడంతో మీ దగ్గర ఉన్న ప్రయారిటీ పాస్కి ఏ లాంజ్లో యాక్సెస్ ఉంది, ఆర్ మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్కి ఇండియాలో అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో క్రెడిట్ కార్డ్స్ వాడచ్చు మనం, అండ్ ఇండియా దాటి బయటికి వెళ్తే మనం ప్రయారిటీ పాస్ వాడతాం. సో ఇండియాలో ఉంటే ఏ ఎయిర్పోర్ట్లో మన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్ యాక్సెస్ ఉంది చూపించేస్తుంది. ఇది చూడండి, ప్రైమ్ విస్టాలో మన దగ్గర ఉన్న కార్డ్స్కి యాక్సెస్ ఉంది. ఇది ఎక్కడ ఉంది, టెర్మినల్ 1 ఏ గేట్స్ దగ్గర ఉంది, అండ్ ఏ టైం నుంచి ఓపెన్ ఉంటుంది, దాంట్లో ఏముంటాయి, స్నాక్స్, ప్రీమియం డ్రింక్స్, ఆల్కహాల్ ఉంటాయి, బీర్, వైన్, వైఫై ఉంటుంది, ఫ్లైట్స్ మానిటర్ ఉంటాయి, మ్యాగజైన్స్, ఇట్లా ఇంటర్నెట్ అన్నీ ఉంటాయి చూడండి. కొన్ని దాంట్లో స్పాస్ కూడా ఉంటాయి, అండ్ డైరెక్షన్స్ కూడా ఉంటాయి చూడండి. అది టర్మినల్లో ఎక్కడుంది, దేని పక్కన ఉందని ఎత్తుకోవాల్సిన పని కూడా లేదు, ఇంకా మనం చూసుకొని టకా వెళ్ళిపోవచ్చు. అండ్ ఆ లాంజ్ ఎలా ఉంటుందని ఇక్కడ ఫొటోస్ కూడా చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ లాస్ట్ టైం వెళ్ళాను, మీకు చూపించాను కూడా, ఇది వీడియోలో చూసుంటే ఎవరైనా గుర్తుపడతారు. సో అట్లా ఇంకేదన్నా అంటే నేను ఇంకెక్కడ వాడాను, ఒకటి వచ్చేసి నేను రోమ్లో వాడాను, ఇంకోటి వచ్చేసి ఆమ్స్టర్డామ్లో వాడాను. ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్ వచ్చేసి, సో దాంట్లో ఇక్కడ ఉందని కూడా చూపించేస్తుంది చూడండి. సో మన దగ్గర ఉన్న కార్డ్స్ని బట్టి ఇక చూడండి, 2 యాక్సెస్ మెథడ్స్, యాజ్ పర్ లాంచ్, ఇంకోటి ప్రీవియస్ లాంచ్లో నో యాక్సెస్. ఇక్కడ యాక్సెస్ లేకపోతే చూపించేస్తుంది చూడండి, కింద క్రాస్ మార్క్ వేసేసి. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్స్. అండ్ ఇండియాలో కూడా ఏదైనా ఎయిర్పోర్ట్కి వెళ్తే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో మన దగ్గర ఉన్న కార్డ్స్కి డొమెస్టిక్ టెర్మినల్లో అయితే 2 మెథడ్స్ ఉన్నాయి. ఇది చూడండి, ఎస్బీఐ రెగాలియా వాడుకోవచ్చు. నేను 2 కార్డులు యాడ్ చేశాను యాక్చువల్లీ, ఇంకా మిగతా కార్డులు అయితే అవన్నీ యాడ్ చేసి ఉంటే అవి కూడా చూపించేది. ఇది చూడండి, ప్రయారిటీ పాస్కి అయితే ఛార్జెస్ $35 ఉన్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందాక చెప్పినట్టుగా ప్రయారిటీ పాస్ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్లో వాడకండి. సో మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్ ఉంటే క్రెడిట్ కార్డ్స్, ప్రయారిటీ పాస్ ఉంటే ప్రయారిటీ పాస్ దీంట్లోకి యాడ్ చేసుకున్నారు అనుకోండి, ఇట్లా సెర్చ్ చేసుకుంటే మనకి ఈజీ అండ్ టైం సేవింగ్ ప్రాసెస్ కూడా. సో యాప్ ఓపెన్ చేసి చూసి మీకు క్లియర్గా అన్నీ అర్థమైపోయి అనుకుంటాను. ఆ యాప్ సంబంధించినవి డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను, చూడండి. సేమ్ లేదు, సింపుల్, ప్రయారిటీ పాస్ ఉంచుకోండి మీ దగ్గర. అవి డిజిటల్ కూడా కొన్ని చోట్ల యాక్సెప్ట్ చేస్తారు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఈ ప్రయారిటీ పాస్ సంబంధించిన యాప్స్ కూడా ఉంటాయి, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈ ప్రయారిటీ పాస్ పైన కొన్ని ఎయిర్పోర్ట్స్లో డైనింగ్ దగ్గర కానీ లైక్ షాపింగ్ దగ్గర అక్కడక్కడ కొంచెం డిస్కౌంట్స్ కూడా వస్తాయి. అది కూడా షాపింగ్ దగ్గర కానీ స్పా దగ్గర డిస్కౌంట్స్ వస్తాయి, అది కూడా మీరు ట్రై చేయొచ్చు. ఈ ప్రయారిటీ పాసెస్ కాకుండా కొన్ని క్రెడిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి, అవి డైరెక్ట్ మనం ఇంకా ప్రయారిటీ పాస్ లాగే డైరెక్ట్ వెళ్ళి వాడుకొని వాటి యాక్సెస్ తీసుకోవచ్చు. బట్ అవి కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ ఉంటాయని నేను అనుకుంటున్నాను, హోప్ఫుల్లీ.
సో అది ఈ ప్రయారిటీ పాస్ యొక్క గోల. డొమెస్టిక్లో వాడుకోవాలంటే మనం క్రెడిట్ కార్డ్ వెళ్తాము, ₹2 స్వైప్ చేసుకుంటాము, వాడుకుంటాము, వచ్చేస్తాము. బట్ ఇంటర్నేషనల్ వెళ్ళాలంటే మన దగ్గర ఈ ప్రయారిటీ పాస్ లాంటివి ఉంటే చాలా బెటర్. బట్ స్టిల్ ఇవి వర్తే. ఫర్ ఎగ్జాంపుల్ నా రెగాలియా కార్డ్ వచ్చేసి యాన్యువల్ ఫీ నాకు ఫ్రీ, బట్ మీరు తీసుకున్నారు అనుకోండి 2500లో మీరు సంవత్సరానికి ఒక 3 సార్లు అట్లీస్ట్ ఒక 2 సార్లు వాడినా కూడా లాంచ్ యాక్సెస్ వర్త్ తీసినట్టే అవుతుంది. సో చూడండి, ట్రై చేయండి. సో దట్స్ ఇట్. ఈ వీడియోలో అయితే వీడియో వస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.